హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుశీలానండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి రైస్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు నేను మీకు అందరికీ తెలిసిన రెసిపీ అయినప్పటికీ కూడా నిమ్మకాయ పులిహోర చేసి చూపించబోతున్నానండి. అది ఏమిటా అనుకుంటున్నారా? ఏంటి ఇప్పుడు సుశీల పులిహోర చేస్తుందని? కాదండి, మొన్న దసరా నవరాత్రిలో ఆల్రెడీ నేనంతా వీడియో చేసి పెట్టాను. కాకపోతే నాకు కొంచెం కుదరక లేటుగా వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. మరి పులిహోరకి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చెప్పేస్తున్నాను. బియ్యం అయితే కడిగిపెట్టాను. వేరుశనగ పలుకులు, ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఎండుమిరపకాయలు. ఇంకా మనం దీనిలోకి కాస్త నిమ్మరసం కూడా పిండి పెట్టుకోవాలండి. నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ అయితే కట్ చేసి పిండి రసం తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం పక్కన స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడిగి నానబెట్టిన రైస్ పెడుతున్నానండి. ఇవి కరెక్ట్గా 1/2 కిలో రైస్ అన్నమాట. 1/2 కిలో రైస్కి మనకి ఈ మాత్రం ఇంగ్రీడియంట్స్ అయితే సరిపోతాయి. మరి రైస్ ఉడకాలంటే కాస్త టైం పడుతుంది కదండి. మరి మీకైతే తాలింపు గింజలన్నీ కూడా చూపించేశాను. వాటితో మనం చక్కగా పులిహోర చేసేసుకుంటే అబ్బబ్బబ్బా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. మీకు కూడా ఇష్టమే కదా. మరి పులిహోర అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. మరి ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దాం రండి. రైస్ చూసారా కుతకుతలాడుతూ ఎంత చక్కగా ఉడికిపోతుందో. రైస్ ఉడికేటప్పుడు ఎప్పుడు కూడా పెద్ద మంటే పెట్టుకోవాలి. నేను ఎక్కువగా ఇత్తడి పాత్రలోనే ప్రసాదాలు చేస్తూ ఉంటానండి. చాలా శ్రేష్టం భగవంతుడికి ఈ పాత్రలో చేయడం వల్ల. మరి అన్నం అయితే కాస్త ఉడికిందండి, ఇంకొంచెం ఉడకాలి. అన్నం ఎప్పుడు కూడా పులిహోరకి, ఏ పులిహోర అయినప్పటికీ నిమ్మకాయ అయినా చింతపండు అయినా మరీ మెత్తగా ఉండకూడదు, అలాగని పలుగ్గాను ఉండకూడదు. మీడియంగా ఉండాలి. అప్పుడే టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. మరి అన్నం ఉడికిపోయింది, వంచేసాను. చూసారా, మళ్ళీ మరోసారి ఆవిరి మీద పెట్టుకున్నానండి. ఎందుకంటే కాస్త కింద గెంజేమైనా ఉంటే అది మొత్తం కూడా చక్కగా దానికి లాగేసుకొని పొడి పొడిగా ఉంటుంది రైస్. చూసారా, కాస్త ఆవిరి పెట్టి తీసేసాను. ఆవిరి పైకి వచ్చింది అంటే రైస్ తయారైపోయినట్టే. మరి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాం కదా. కడాయి వేడెక్కిన తర్వాత దీనిలో కాస్త ఆయిల్ పోసుకోవాలండి. నేనైతే కాస్త ఎక్కువే వాడతాను ఆయిల్, ఎందుకంటే పులిహోర చేతికి అంటుకుంటే బాగోదు కాబట్టి. మరి కాస్త ఆయిల్ అయితే వేసేసానండి. ఆయిల్ వేడెక్కేలోపు మనం మీకు ఆల్రెడీ తీసి చూపించాను కదా, తాలింపు గింజలన్నీ కూడా చూపిస్తాను చూడండి. ఇవన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. అయితే వేడెక్కిందండి. ముందుగా మనం ఆవాలు వేసుకోవాలి. ఎందుకంటే ఆవాలు ఫస్ట్ వేసుకుంటే కాస్త చిటపట్లడి చేదైతే ఉండవండి, అందువల్ల ముందు వేసుకోవాలి. తర్వాత వేరుశనగ పలుకులు, అలాగే శనగపప్పు, మినపప్పు అన్నీ కూడా వేసేస్తున్నాను. అవి వేసిన తర్వాత ఒక్కసారి మనం ఇట్లా కలుపుకున్న తర్వాత దానిలో మళ్ళీ మనం కాస్త అటు ఇటుగా వేరుశనగ పలుకులు వేగిన తర్వాత కొంచెం మనం మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవాలి. మరి వేరుశనగ పలుకులు అయితే కాస్త వేగాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు దాంట్లో కాస్త పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఇవి వేసిన తర్వాత కరివేపాకు కూడా మనం చక్కగా ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కదా, కరివేపాకు కూడా వేసేస్తున్నానండి. కరివేపాకు కూడా మనం వేసేసిన తర్వాత చక్కగా భలే కమ్మటి వాసన వస్తుందండి. తాలింపు ఎంత కమ్మటి వాసన అంటే ఆ వాసనకి కడుపు నిండిపోతుంది, అంత కమ్మటి వాసన వస్తుంది అనమాట. చూసారు కదా. ఇప్పుడు మనం ఇది కాస్త వేగిందో లేదో చూసుకొని, బాగా వేగిపోయింది. ఇంకా దించడానికి ముందు కాస్త దీంట్లో కొంచెం ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ వేస్తేనే పులిహోరకి మంచి సువాసన వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది కూడా. మరి నేనైతే ఇంగువ వేసాను. చూసారా, నేను ఎక్కువగా పతాంజలి ఇంగువ వాడతానండి. చాలామంది ఎల్జీ ఇంగువ కూడా వేస్తారు, అది కూడా చాలా బాగుంటుంది. మరి ఇది కూడా కాస్త వేగిపోయింది కూడా, ఇంగువ కూడా. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం పసుపు ఏంటంటే కలర్ కోసం వేసుకుంటాం అన్నమాట. కాబట్టి మరి ఎక్కువ కాకుండా సరిపడ వేస్తే సరిపోతుంది. నేనైతే 1/2 టీ స్పూన్ వేసాను. ఈ మాత్రం అయితే సరిపోతుందండి. చూసారా, ఇది కూడా కాస్త వేగిన తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తాలింపులో ఎందుకు వేస్తానంటే తాలింపులో వేయడం వల్ల మనకి రుచి ఎక్కువగా చాలా టేస్ట్గా అనిపిస్తుంది అనమాట. అందుకని తాలింపులో వేసి తర్వాత రైస్లో కలుపుతాను తీసుకెళ్ళి. ముందుగా మనం రైస్లో ఉప్పు వేసేస్తే అంత రుచిగా అనిపించదు పులిహోర. మరి చూసారు కదా, లాస్ట్లో మనం దించేసిన తర్వాత స్టవ్ కట్టేసి అప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర కూడా స్టవ్ మీద ఉండగా ఎందుకు వేస్తున్నానంటే దానిలో కాస్త కోస్త తడి ఉంటుంది కదా, ఆ తడి కాస్త ఈ ఆయిల్ లాగేసుకుంటుంది దానికన్నమాట. మరి మొత్తం మనకి
తాలింపు మొత్తం అయిపోయిందండి. దీన్ని తీసుకెళ్ళి మనం చక్కగా ఆల్రెడీ రైస్ని చల్లారబెట్టి పక్కన పెట్టాను. వేరే గిన్నెలోకి పెట్టుకొని చూస్తున్నారు కదా, రైస్ అయితే చల్లగా అయిపోయింది. వేడి రైస్ వేసామనుకుంటే అంతా కూడా విరిగిపోయినట్టు అయిపోతుంది. కాబట్టి కాస్త చల్లారబెట్టాలి. ఇట్లా చల్లారిన తర్వాత ఆల్రెడీ నేను ఒక పెద్ద నిమ్మకాయని కట్ చేసి ఇలా రసం తీసి పెట్టుకున్నాను కదా, ఈ రసం మనం చక్కగా ఆ గింజలు పడకుండా నీట్గా కాస్త చెయ్యి అడ్డం పెట్టుకొని ఈ రసం మొత్తం కూడా రైస్లో కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకొని మొత్తం అంతా కలిపి పక్కన పెట్టుకొని దీనిలో మనం తాలింపు పెట్టిన ఈ పోపు మొత్తం కూడా దీనిలో తీసుకొచ్చి వేసేసుకోవాలి. మరి నిమ్మకాయ పులిహోర అయితే రెడీ అయిపోతుంది. చూసారా, మొత్తం కొంచెం కొంచెంగా ఇందులో వేసేసాను. భలే కలర్ఫుల్గా ఉంది కదా. నాకైతే పోపు ఇలా వేసేటప్పుడు భలే ఇష్టమండి. అది సాంబార్ అయినా కూడా చాలా ఎంజాయ్ చేస్తాను నేను. మరి చక్కగా మొత్తం అంతా కలిసేలాగా రైస్ మొత్తం కలిపేసుకోవాలి. మరి పులిహోర ఇప్పుడు ఎందుకు చేశానో మీకు డౌట్ రాలేదా? అదేనండి, నా అభిమానుల్లో ఒకరు నేను ఎప్పుడు పులిహోర చేసినా చాలా బాగుందని చెప్తూ ఉంటారు. అయితే నేను ఎప్పుడైనా పెట్టినప్పుడు తిన్నారు వాళ్ళు. చాలా బాగుందండి, మాకైతే వీడియో చేసి చూపించండి సుశీల గారు, పద్దాక మిమ్మల్ని అడగలేం కదా అని అడిగారు. వాళ్ళ కోసమని ప్రత్యేకించి తన కోసం ఈ వీడియో చేస్తున్నాను. అలాగే మీ అందరికి కూడా చూపిద్దామనే ఉద్దేశంతో వీడియో చేశానండి. చూడటానికైతే పులిహోర భలే కలర్ఫుల్గా ఉంది. మరి నేనైతే అమ్మవారికి నైవేద్యం కింద పెట్టడానికి కాబట్టి ఈ సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. మరి పులిహోర అయితే చూశారు కదా, చాలా చూడటానికే కదండి, తినడానికి కూడా చాలా రుచిగా ఉంది. మరి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.